Hi, hello friends, welcome to Lakshya Sadhana YouTube channel for all competitive examinations. మనం గ్రూప్ డి క్లాసెస్ని స్టార్ట్ చేసాం కదా. అందులో భాగంగా ప్రీవియస్ సెషన్లో మనం రేషన్ ప్రపోర్షన్ అండ్ ఆల్సో పర్సంటేజెస్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2 కంప్లీట్ చేసుకుని ఇప్పుడు క్లాస్ 3లోకి వెళ్తున్నాం. ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే ఫస్ట్ ఆ రెండు క్లాసులు చూసి తర్వాత ఈ క్లాస్ చూడండి, మాకు కంటిన్యూషన్గా ఉంటుంది, ఒక ఆర్డర్లో ఉంటుంది. ఓకే, ఈరోజు మనం ఈ సెషన్లో యావరేజెస్ నేర్చుకుంటున్నామండి. ఓకే, యావరేజెస్ ఇది క్లాస్ 3 అనమాట. సో ఈ యావరేజెస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో మనం మన సెషన్ స్టార్ట్ చేద్దాం ఇంకా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ యావరేజ్? సో వాట్ ఈజ్ యావరేజ్? యావరేజ్ అంటే ఏంటి? తెలుగులో సగటు అంటారండి. ఓకే, సగటు. సో సగటు అంటే మనకి ఫామ్ ఉంది, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ క్వాంటిటీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అనమాట. ఓకే, ఇప్పుడు 2, 6, 3, 2, 1, 5 ఇలా ఉందనుకోండి. వీటి యొక్క యావరేజ్ చెప్పమన్నారు అనుకోండి. సో మనం ఏం చేస్తాం, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ 2 + 6 + 3 + 2 + 1 + 5 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6 డివైడెడ్ బై 6 చేస్తే వచ్చేదే ఆన్సర్. ఇలా చేస్తాం యావరేజ్. సో మొత్తం ఈ కాన్సెప్ట్ మొత్తానికి మనం వాడే ఈ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఫార్ములా ఇదేనండి. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ క్వాంటిటీస్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. సో ఫస్ట్ క్లాస్ మనం ఏం నేర్చుకున్నాం, పర్సంటేజెస్ కదా. సెకండ్ క్లాసు రేషియోస్ నేర్చుకున్నాం. థర్డ్ క్లాసు యావరేజెస్. సో ఈ 3 చాప్టర్స్ అనేవి మనకి రిమైనింగ్ టాపిక్స్కి చాలా హెల్ప్ అవుతాయండి. నిజంగా చెప్పాలంటే పిల్లర్స్ లాంటివి. సో పిల్లర్స్ లాంటివండి. ఓకే, చాలా చాలా హెల్ప్ అవుతాయి ఈ 3 ప్రతి చాప్టర్లో. ఓకే, అందుకే ఈ 3 చాప్టర్లు మాత్రం డెఫినెట్గా చూడండి అందరూ. ఓకే, సో దీంట్లో ఈ కాన్సెప్ట్లోనే కొన్ని ఉండే చూద్దాము ఒకసారి. సో ఇది చూడండి, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. ఓకే, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఈజ్ n+1/2 అనమాట. సో మీకు అర్థమయ్యేందుకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్. ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్ ఏమున్నాయి, 1, 2, 3, 4, 5. యావరేజ్ అంటే మనకి ఏం తెలుసు, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. 5 + 4 9, 9 + 6 15 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఉన్నాయి 5 కదా. 1, 2, 3, 4, 5 డివైడెడ్ బై 5. సో 5 3s 15. మనకి యావరేజ్ ఎంత వస్తుంది, 3 అనమాట. ఓకే, సో దీన్నే మనం ఫార్ములా బేస్లో చేయొచ్చు, n+1/2. సో ఇక్కడ ఏమన్నారు, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్. అంటే 5 అనేది n అనమాట మనకి. సో అప్పుడు ఏమొస్తుంది, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు n+1 కదా, 5 + 1 డివైడెడ్ బై 2 దట్ ఈజ్ 6/2, 2 3s 6. ఓకే, ఇలా. సో ఇక్కడ ఫస్ట్ 5 అన్నారు కాబట్టి చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ 90 అన్నారు అనుకోండి. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 90 న్యాచురల్ నంబర్స్ అంటే 90 + 1 డివైడెడ్ బై 2 అంటే 91/2 అలా వస్తుందన్నమాట. ఓకే, 45.5. ఓకే, అలా చేస్తాం. గుర్తుపెట్టుకోండి, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఈజ్ n+1/2. నెక్స్ట్ వన్ ఇది చూడండి, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నంబర్స్. సో ఈవెన్ నంబర్స్ అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 ఈవెన్ నంబర్స్. ఫస్ట్ 6 ఈవెన్ నంబర్స్ ఏమున్నాయి, 2, 4, 6, 8, 10, 12 కదా. ఫస్ట్ 6 ఈవెన్ నెంబర్స్ అనమాట. వీటి యావరేజ్ ఏమవుతుంది, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ క్వాంటిటీస్ ఎంత, 2 + 4 + 6 + 8 + 10 + 12. సో ఎంత అవుతుంది మొత్తం,
42 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అన్ని 6 కదా, 6 7s 42, యావరేజ్ వచ్చేసి 7. సో దీన్నే ఫార్ములా ప్రకారం చెప్తే n+1 అనమాట. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని నెంబర్స్ కనుక్కోమన్నాడు, మొదటి 6 సరి సంఖ్యల సగటు కదా, 6 సరి సంఖ్యలు ప్లస్ 1, n+1 ఎంత వచ్చింది 7. ఓకే, ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది. సో చిన్న చిన్న నెంబర్స్ కాబట్టి మనం ఇలా చేయొచ్చు. ఒకవేళ పెద్ద పెద్ద ఇప్పుడు ఫస్ట్ 50 ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ చెప్పమన్నారు అనుకో, అప్పుడు ఇలా చేయలేం కదా, అప్పుడు ఏం చేస్తాం 50 + 1 దట్ ఈజ్ 51 అవర్ ఆన్సర్. ఇలా చేయాలి, చాలా ఈజీ షార్ట్ కట్స్ ఇది. ఓకే, న్యాచురల్ నెంబర్స్ అయితే n+1/2, ఈవెన్ నెంబర్స్ అయితే n+1. నెక్స్ట్ చూద్దాం. యావరేజ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అండి, అంటే బేసి సంఖ్యలు. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా, దాన్ని ఏమంటారంటే n అవుతుంది అనమాట. ఇప్పుడు చూడు, వాట్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 ఆడ్ నెంబర్స్. 6 ఆడ్ నెంబర్స్ ఏమవుతుందంటే 1 3 5 7 9 11 13 కదా, ఇవి 6 ఆడ్ నెంబర్స్. సో మనకి యావరేజ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ క్వాంటిటీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఇవన్నీ యాడ్ చేస్తే 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13, సరే 11 వరకే కదా, అవి 11 వరకు 6 ఆడ్ నెంబర్స్ అయితే 13 లేదన్నమాట. సో ఇప్పుడు సమ్ చేస్తే ఏమవుతుంది, మొత్తం ఇది 1 + 3 + 5 + 7 + 9 + 11 దట్ ఈస్ 36. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ క్వాంటిటీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఎంత వస్తుంది, 6 6 36, 6 వచ్చింది కదా. సో అదే ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నాడు, n అవుతుంది. మొదటి 6 బేస్ సంఖ్యల సగటు ఎంత, 6 కదా, n ఈజ్ ఈక్వల్ టు 6 కాబట్టి యావరేజ్ కూడా 6. ఓకే, అలా. నెక్స్ట్ ఇది చూడండి, యావరేజ్ ఆఫ్ 1 to n ఆడ్ నెంబర్స్ ఈజ్ లాస్ట్ ఆడ్ నెంబర్ ప్లస్ 1 డివైడెడ్ బై 2 అనమాట. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 20. 1 నుంచి 20 మధ్య బేసి సంఖ్యల సగటు ఎంత. చూడండి, 1 నుంచి 20 మధ్య లాస్ట్ ఆడ్ నెంబర్ ఏమవుతుంది, 20 బిట్వీన్ 19 + 1/2 కదా, యావరేజ్ అని చెప్పింది. యావరేజ్ is equal to లాస్ట్ ఆడ్ నెంబర్ ప్లస్ 1 డివైడెడ్ బై 2 ఎంత అవుతుంది, 20/2 దట్ ఈస్ 10. ఓకే, కావాలంటే మీరు చేసి కూడా చూడొచ్చు. ఓకే, ఆన్సర్ వచ్చేసి 10. గుర్తుపెట్టుకోండి, యావరేజ్ ఆఫ్ 1 to n ఆడ్ నెంబర్స్ ఈజ్ లాస్ట్ ఆడ్ నెంబర్ ప్లస్ 1 డివైడెడ్ బై 2. నెక్స్ట్ వన్ చూడండి, యావరేజ్ ఆఫ్ 1 to n ఈవెన్ నెంబర్స్. ఇందాక మనం చూసింది ఆడ్ నెంబర్స్ అంటే ఏం చేసినాం, లాస్ట్ ఆడ్ నెంబర్ ప్లస్ 1 డివైడెడ్ బై 2. ఇక్కడ యావరేజ్ ఆఫ్ 1 to n ఈవెన్ నెంబర్స్ అన్నారు చూడండి. ఈవెన్ నెంబర్స్ అంటే లాస్ట్ ఈవెన్ నెంబర్ ప్లస్ 2 డివైడెడ్ బై 2. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు చూడండి, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 to 20. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు, సో లాస్ట్ ఈవెన్ నెంబర్ ఏమవుతుంది, 20నే కదా, 1 to 20లో 20నే లాస్ట్ ఈవెన్ నెంబర్ ప్లస్ 2 డివైడెడ్ బై 2 అంటే 22 డివైడెడ్ బై 2 దట్ ఈజ్ 11. ఓకే, ఇలా అనమాట. సో నెక్స్ట్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్. సో అది కాన్సెప్ట్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, if the average of 5 consecutive even numbers is 10, then find the number at the center when these 5 numbers are arranged in ascending order. 5 వరుస సరి సంఖ్యల సగటు 10 అయితే ఈ 5 సంఖ్యలను ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు మధ్యలో ఉన్న సంఖ్యను కనుగొనండి. ఇది చూడండి, చాలా ఈజీ. ఏమన్నాడు, 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ అంటే, సో ఇది డైరెక్ట్గా షార్ట్కట్లోనే చేసేస్తున్నాను. సో ఇది ఎన్ని ఉన్నాయి, 5 నెంబర్స్ ఉన్నాయి. 5 నెంబర్స్ యావరేజ్ అంటే ఏమి, మిడిల్ అనే కదా అర్థం. యావరేజ్ అంటే మిడిల్ అంటే 10. ఏమన్నారు, ఈవెన్ నెంబర్స్. 10 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ ఏమి, 12 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ ఏమి, 14.
10కి ముందు ఈవెన్ నెంబర్ ఏమి 8, 8కి ముందు ఈవెన్ నెంబర్ ఏమి 6. సో ఇవి నంబర్స్ అన్నమాట. ఏమేమి 6, 8, 10, 12 అండ్ 14 ఇవి నంబర్స్. ఇప్పుడు ఏమన్నారు, ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఒక క్రమంలో రాస్తే ఇంక్రీజింగ్ ఆర్డర్లో దెన్ మిడిల్ నెంబర్ ఏముంది 10. సో యావరేజ్ అంటేనే మిడిల్ అండి. ఓకే, ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పే ముందు దీంట్లోనే కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఎప్పుడైనా యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నంబర్స్ ఈజ్ 12 అన్నారు అనుకోండి. యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ ఇది కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనమాట. అంటే 1 2 3 4 5 వరుసగా వచ్చేది ఈజ్ 12 అన్నాడు. అయితే బిగ్గెస్ట్ నెంబర్ కనుక్కోమంటారు. యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 12. సో 5 నెంబర్స్ వేసుకోండి 1 కదా. సో యావరేజ్ అంటే మనం చెప్తున్నాం 12 తర్వాత కాన్సిక్యూటివ్ అన్నారు, ఈవెన్ అనలేదు ఆడ్ అనలేదు. కాబట్టి 12 తర్వాత వచ్చేది 13 తర్వాత 14, 12కి ముందు 11, ఇదేమో 10. బిగ్గెస్ట్ నెంబరే కదా అనుకోవాల్సింది, దట్ ఈజ్ 14. సేమ్ ఇదే పాయింట్లో ఏమన్నాడు, యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఈజ్ 9, దెన్ ఫైండ్ ద లోయెస్ట్ నెంబర్ కనుక్కోమన్నారు చెప్పండి అనుకోండి. ఇప్పుడు చూడు, సేమ్ 5 నెంబర్స్ వేసుకోండి. సో యావరేజ్ అంటే మిడిల్ కదా. సో ఆడ్ నెంబర్ అన్నారు. 9 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ 11 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ 13. 9 కంటే ముందు వచ్చే ఆడ్ నెంబర్ 7 కంటే ముందు వచ్చే ఆడ్ నెంబర్ 5. లోయెస్ట్ నెంబర్ ఎంత 5. ఓకే, ఇది మన ఆన్సర్. సో ఇలా చేయాలి. కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నా, ఆడ్ నెంబర్స్ అన్నా, ఓకే, డైరెక్ట్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నా ఇలా చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏముంది, ద యావరేజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 36, ద యావరేజ్ ఆఫ్ బి అండ్ సి ఈజ్ 42. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ ఏ? ఇక్కడ చూడండి, యావరేజ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 కదా, యావరేజ్ అంటే ఈజ్ 36. అండ్ ఏమన్నారు, యావరేజ్ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ 42. కింద 2 ఎందుకు చేస్తున్నా అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఇక్కడ కూడా సమ్ ఆఫ్ క్వాంటిటీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఇక్కడ ఏ ప్లస్ బి ఏమవుతుంది, 2 యూతలకు పోతే 72. ఇక్కడ బి ప్లస్ సి ఎంత అవుతుంది, 484 అవుతుంది. ఓకే, 2 యూతలకు పోతే 84 అవుతుంది. ఇప్పుడు సికి ఏకి కదా డిఫరెన్స్ అడిగిందంటే సి మైనస్ ఏ చెప్పాలి కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బి ప్లస్ సిలో నుంచి ఏ ప్లస్ బిని మైనస్ చేయండి. అంటే ఇప్పుడు ఏమేమి వస్తుంది, బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ కాబట్టి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 84 మైనస్ 72. అంటే మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్, ఇంకేం మిగులుతుంది, సి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 అనమాట. ఓకే, 84లో 72 పోతే 12. ఓకే, ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ 7, 12, 13, 18, 20? సో సగటు ఎంత అని అడిగినారు. సో దీన్ని చూడండి, 2 విధాలుగా చేయొచ్చు. యాక్చువల్గా అయితే ఏం చేయొచ్చు, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ క్వాంటిటీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. దీని ద్వారా చేయొచ్చు. దీని ద్వారా చేస్తే ఎంత వస్తుంది, 7 + 12 + 13 + 18 + 20 ఎంత అవుతుంది, సో ఎంత అవుతుంది, 70 అవుతుందండి. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 డివైడెడ్ బై 5. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 5 1s are 5, 5 4s are 20. ఓకే, 14 వస్తుంది. సో దీన్ని ఇంకో విధంగా చేయొచ్చు. సో అది ఏమంటే, సో ఇంకొక మెథడ్ వచ్చేసి మనకి డీవియేషన్ మెథడ్ అనమాట. ఓకే, ఈ డీవియేషన్ మెథడ్ చాలా ఈజీ అండి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్స్లో ఏదో ఒకటి యావరేజ్ తీసుకుందాం. యావరేజ్ తీసుకుంటే
మీ ఇష్టం, ఇది ఏమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు 7 20 బిట్వీన్ ఏముంది, 15 తీసుకుందాం యావరేజ్. ఓకే, యావరేజ్ 15 తీసుకుందాం. సో ఇప్పుడు 15 అనుకుంటే 7 అనేది 15 కంటే ఎంత తక్కువ ఉంది, -8 ఉందన్నమాట. ఓకే, 8 కదా, 8 తక్కువ ఉంది, -8. 12 15 కంటే ఎంత తక్కువ ఉంది, -3 తక్కువ ఉంది. 13 15 కంటే ఎంత తక్కువ ఉంది, -2 ఉంది. 18 15 కంటే ఎంత ఎక్కువ ఉంది, +3 ఎక్కువ ఉంది. 20 15 కంటే +5 ఉందండి. ఓకే, ఇక్కడ చూడండి 5 + 3 8 కదా, ఈ 8కి క్యాన్సిల్ కదా, ఇంకెంత మిగిలింది, -3 -2 దట్ ఈస్ -5. ఇలా వచ్చిన డీవియేషన్ని మనం ఏం చేస్తామంటే యావరేజ్ చేస్తామన్నమాట. యావరేజ్ చేస్తే డివైడెడ్ బై 5 కదా, నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ 5 కదా ఉండేది, 5 1s are 5 దట్ ఈస్ -1. సో ఫైనల్గా మనకి డీవియేషన్ ఎంత వచ్చింది, -1 వచ్చింది. మనం ఎంత అనుకున్నాం, 15 అనుకున్నాం. అంటే 15లో వచ్చిన -1 కాబట్టి -1 తీసేస్తే 14. డీవియేషన్ ఎంత వచ్చింది మనకి, యావరేజ్ ఫైనల్గా ఎంత వచ్చింది, 14. ఓకే, ఇక్కడ చిన్న నెంబర్స్ కాబట్టి ఈజీగా చేసేయచ్చండి, పెద్ద నెంబర్స్ ఇస్తే ఈ డీవియేషన్ మెథడ్ చాలా యూజ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు 540 450 400 425 ఇలా ఉందనుకోండి. ఇప్పుడు దీని యావరేజ్ చెప్పాలంటే ఏం చేయాలా, అన్ని సమ్ చేసి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ చేయాలి. ఇప్పుడు అలా కాకుండా డీవియేషన్ మెథడ్ చెప్తాను చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఉన్న నెంబర్స్లో ఉన్న లేదంటే ఏదో ఒక నెంబర్ మీకు ఇష్టం వచ్చిన నెంబర్ని యావరేజ్ అనుకోండి. ఇప్పుడు చూడు, హైయెస్ట్ 540 ఉంది, లోయెస్ట్ ఏమో 400 ఉంది. సో నేనేమనుకుంటున్నాను అంటే బిట్వీన్ ఒక 450 యావరేజ్ అనుకుంటున్నాను. 450 ఉండొచ్చు అనుకున్నాను. ఇప్పుడు చూడు 540 డీవియేషన్ తీద్దాం. డీవియేషన్ తీస్తే 540 450 కంటే ఎంత ఎక్కువ ఉంది, +90 ఎక్కువ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు 450 0, సో ఏమీ లేదు, సమానం ఉన్నాయి. ఇక్కడ చూడు 400 ఎంత తక్కువ ఉంది, -50 తక్కువ ఉంది 450 కంటే. ఇది 425 అనేది 25 తక్కువ ఉంది 450 కంటే. ఓకేనా, ఇప్పుడు చూడు 90 - 75 ఎంత వచ్చింది, 15. ఓకే, ఏమొచ్చింది, +15. అది ఇంపార్టెంట్ మనకి. ఇలా వచ్చిన దాన్ని మనం ఏం చేస్తాం, యావరేజ్ చేస్తామండి. యావరేజ్ చేస్తే డివైడెడ్ బై 4 అంటే ఎంత వస్తుంది, 4 3s are 12 4 7s are 28 4 5s are 20. ఓకే, 3.75 వచ్చింది. ఇలా వచ్చిన డీవియేషన్ని మనం 450 కదా యావరేజ్ అనుకున్నాం, ఈ 450కి +3.75 చేస్తే ఎంత వస్తుంది, 453.75. ఇది ఆన్సర్. ఓకే, 453.75 ఇలా చేయాలి డీవియేషన్. ఇంకా 4 నెంబర్స్ అని కాదు, ఎన్ని నెంబర్స్ అని ఇచ్చుకొని, ఎంత పెద్ద నెంబర్లు ఇచ్చుకొని ఇలా డీవియేషన్లో సాల్వ్ చేస్తే డిజిట్స్ అనేవి తగ్గిపోతాయి మనకి, కాబట్టి ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The average of 11, 13, 17, A, 24 is 16. Then find the value of A. 11, 13, 17, A, 24ల సగటు 16 అయితే A యొక్క విలువ కనుగొనండి. ఓకే, సో మనకేం తెలుసు ఫార్ములా, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ క్వాంటిటీస్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఓకే, ఇప్పుడు చూడండి 11 ప్లస్ సమ్ ఆఫ్ క్వాంటిటీస్ చేస్తున్నా, 13 ప్లస్ 17 ప్లస్ A ప్లస్ 24 బై, సో సమ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఉన్నాయి 5 ఉన్నాయి, ఈజ్ ఈక్వల్ టు 16 అని క్వశ్చన్లోనే మనకి మెన్షన్ చేసినాడు. ఇప్పుడు ఇవన్నీ సమ్ చేయండి. సో ఎంత వస్తుంది, 65 ప్లస్ A ఈజ్ ఈక్వల్ టు 5 యూతలకు పోతే ఏమవుతుంది, 16 × 5 ఎంత, 5 10s are 50 5 6 30 80. A ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 80లో 65 పోతే 15. ఓకే, వాల్యూ ఆఫ్ A ఈజ్ 15. సింపుల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ 5 members is 24. Then find the total age of the family. 5 మంది సభ్యులు ఉన్న కుటుంబం యొక్క సగటు వయసు 24 సంవత్సరాలు అయితే కుటుంబం యొక్క మొత్తం వయసు ఎంత? ఓకే,
మనకి బేసిక్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ క్వాంటిటీస్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీస్. సమ్ ఆఫ్ క్వాంటిటీస్ తెలియదు మనకి, కానీ మనకి ఏమి ఇచ్చినాడు, యావరేజ్ ఎంత ఇచ్చినాడు, 24 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ క్వాంటిటీస్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎంతమంది, 5 members. సో సమ్ ఆఫ్ క్వాంటిటీస్ ఈజ్ ఈక్వల్ టు 120 కదా, 24 into 5 120. సో సమ్ ఆఫ్ క్వాంటిటీస్ అంటే దట్ మీన్స్ ఇది టోటల్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనమాట. ఓకేనా, ఇది 120 ఆన్సర్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ క్లాస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 15 girls is 12 years and the average age of 25 boys is 16 years. Then find the average age of whole class. ఓకే, ఒక తరగతి గదిలో 15 మంది బాలికల సగటు వయసు 12 సంవత్సరాలు మరియు 25 మంది బాలుర సగటు వయసు 16 సంవత్సరాలు అయితే మొత్తం తరగతి గది సగటు వయసు ఎంత చెప్పాలి. ఓకే, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 15 girls. ఇక్కడ రాస్తాను, గర్ల్స్ ఏమో 15, నెక్స్ట్ బాయ్స్ ఏమో 25. ఓకే, టోటల్ ఎంతమంది ఉన్నారు, 40 members ఉన్నారు, బాయ్స్ ప్లస్ గర్ల్స్. ఓకే, వీళ్ళు ఇప్పుడు చూద్దాం, గర్ల్స్ యొక్క టోటల్ ఏజ్ కనుక్కుందాం. సమ్ ఆఫ్ గర్ల్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు, సో సమ్ ఆఫ్ క్వాంటిటీస్ కావాలంటే ఏం చేయాలి, యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అంటే 15 into 12 అనమాట. ఓకే, ఎంత వస్తుంది, 180. నెక్స్ట్ బాయ్స్, ఇది సమ్ ఆఫ్ బాయ్స్ ఏజ్ ఎంత అవుతుంది, 25 into 16 అంటే ఎంత వస్తుంది, 400 వస్తుంది కదా. యాక్చువల్గా దీన్ని 25ని 100/4 రాసుకుంటాం, 4 4s 16, 4 into 100 400. ఓకే, ఇప్పుడు టోటల్ ఎంత, 580 కదా. సో టోటల్ ఏజ్ ఆఫ్ బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఈజ్ 580 అండ్ టోటల్ బాయ్స్ ప్లస్ గర్ల్స్ ఎంత ఉన్నారు, నంబర్ ఆఫ్ క్వాంటిటీస్ 40. సో ద యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 580 divided by 40. 0 0 cancel, 4 1s are 4, 4 4s are 16, 4 5s are 20, 14.5. The average of whole class is 14.5 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడ ఏమన్నారు, 4 years ago the average age of 5 members of a family was 22 years. Now a baby is born in that family even though average age has not changed. What is the age of the baby? 4 సంవత్సరాల క్రితం ఒక కుటుంబంలో 5 సభ్యులకు సగటు వయసు 22 సంవత్సరాలు. ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక బిడ్డ పుడుతుంది, సగటు వయసు మారినప్పటికీ ఆ శిశువు వయసు ఎంత. ఓకే, ఒకసారి చూద్దాం. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 members ఆఫ్ ఫ్యామిలీ ఎంత, 22. నంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎంత, 5, యావరేజ్ 22. సో ఇప్పుడు సమ్ ఆఫ్ క్వాంటిటీస్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ క్వాంటిటీస్ అంటే యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎంత వస్తుంది, 110. 5 into 22 110 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇదేమో 4 years ఎగో అనమాట, 4 years. సో మనకి వీళ్ళు మొత్తం సమ్ ఆఫ్ క్వాంటిటీస్ 110 ఎప్పటిది, 4 years అయ్యేది. ప్రజెంట్ కావాలంటే ఎంత యాడ్ చేయాలా, సో 5 members ఉన్నారు, ఒక్కొక్కరికి 4 years యాడ్ చేయాలి. ఎంత, 5 4s 20. సో ప్రజెంట్ వాళ్ళ టోటల్ ఏజ్ ఎంత, 130. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమన్నారంటే, ఇప్పుడు ఒక బేబీ బార్న్ అయింది, 5 membersలోకి ఒక బేబీ బార్న్ అయితే ఎంత, 6 members అవుతుంది. కానీ యావరేజ్ ఏమీ మారలేదు, యావరేజ్ అనేది 22గానే ఉంది. సో ఇప్పుడు సమ్ ఆఫ్ క్వాంటిటీస్ ఏమవుతుంది, 22 into 6 ఎంత, 132. ఇది ఇంటూ ఇది 132 కదా. ఓకే, 5 members టోటల్ ఏజ్ ఏమో 130, 6 members ఏమో 132. ఇప్పుడు ఈ 6 membersలో బేబీ ఉంది కాబట్టి 6లో నుంచి 5 membersని తీసేస్తే మనకి బేబీ ఏజ్ వస్తుంది. అంటే బేబీ ఏజ్ ఇస్ ఈక్వల్ టు 132 minus 130, that is 2 years. ఓకే, బేబీ ఏజ్ వచ్చేసి 2 years అండి. సో ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ పాయింట్ ఏమంటే, యాక్చువల్లీ ఇప్పుడు ఏమన్నారు మనకి ఇక్కడ
5 మెంబర్స్ 4 ఇయర్సేగా ఉన్నారు కదా. చాలామంది ఏమేమి చేస్తారంటే ప్రజెంట్ కావాలంటే ఈ 110+4 చేస్తారు, చేసి 114 వేస్తారు. కానీ ఆ 4 అనేది ఒక్కరికి మాత్రమే వస్తుందన్నమాట. ఇప్పుడు ఫ్యామిలీలో ఒక 3 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 3 మెంబర్స్కి 2 ఇయర్స్ తర్వాత అంటే ఒక్కొక్కరికి 2 యాడ్ చేయాలి. అంటే ఎంత 6 ఇయర్స్ యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ కూడా 20 ఎందుకు యాడ్ చేశామంటే 5 మెంబర్స్ ఒక్కొక్కరికి 4 ఇయర్స్ యాడ్ చేయాలి కాబట్టి 20. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 36 స్టూడెంట్స్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఈజ్ 40 kg. 36 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత? 40 kg. అండ్ ద అడిషన్ ఆఫ్ సమ్ స్టూడెంట్స్ విత్ అన్ యావరేజ్ వెయిట్ ఆఫ్ 50 kg increases the average weight of the class by 2 kg. What is the number of new students joined the class? 36 మంది విద్యార్థులు ఉన్న తరగతి గదిలో సగటు బరువు 40 కిలోలు మరియు 50 కిలోల సగటు బరువు ఉన్న కొంతమంది విద్యార్థులు చేర్చడం వలన తరగతి సగటు బరువు 2 కిలోలు పెరుగుతుంది. తరగతిలో చేరిన కొత్త విద్యార్థుల సంఖ్య ఎంత? ఓకే, ఫస్ట్ యావరేజ్, సమ్ ఆఫ్ క్వాంటిటీస్, నంబర్ ఆఫ్ క్వాంటిటీస్ చూద్దాం. యావరేజ్ ఎంత తెలియదు, చెప్పినారు కదా. యావరేజ్ 40 kgs, ఎంతమంది ఉన్నారు? 36 ఉన్నారు. సమ్ ఆఫ్ క్వాంటిటీస్ ఎంత అవుతుంది? 1440 అంటే 40 ఇంటూ 36. ఇప్పుడు ఏమైంది? ఈ 36 మెంబర్స్లోకి ఎక్స్ పర్సన్ ఎంతమందో తెలియదు, ఎక్స్ పర్సన్స్ యాడ్ అవ్వడం వల్ల యావరేజ్ ఏమైంది? 2 kgs పెరిగింది, +2 అయింది, 2 kgs పెరిగింది. సో ఈ వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత? 50%ది 50, ఎక్స్ పర్సన్స్ది 50 అని చెప్పినారు. అయితే ఈ ఎక్స్ వాల్యూ ఎంత కనుక్కోవాలి. ఎట్లా చేస్తారంటే చూడండి, ఫస్ట్ 36 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 40. వీళ్ళలోకి ఎక్స్ పర్సన్స్ జాయిన్ అయినారు, వాళ్ళ యావరేజ్ వెయిట్ 50 ఈజ్ ఈక్వల్ టు, దానివల్ల ఏమైంది? యావరేజ్ మొత్తము 42 అయింది. అప్పుడు టోటల్ మెంబర్స్ ఎంత? 36 + x అని. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ 14, 40 + 50x ఈజ్ ఈక్వల్ టు 42 × 36, 1512 + 42x అనమాట. ఇప్పుడు 50లో ఎక్స్లని ఒక సైడ్, నంబర్లని ఒక సైడ్ తీసుకోండి. 50లో 42 పోతే 8x ఈజ్ ఈక్వల్ టు 1512లో 1440 పోతే 72. దట్ ఇంప్లైజ్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8 9 72 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 9 మెంబర్స్ కొత్తగా యాడ్ అయినారనమాట. అది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 మల్టిపుల్స్ ఆఫ్ 13? సో ఇది మీరు చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఆన్సర్. ఎవరు చేస్తారో చూద్దాం. ఇది కూడా చాలా ఈజీనే, సెర్చ్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 13 యొక్క మొదటి 9 గుణిజాల సగటు ఎంత చెప్పాలి. ఓకే, ఇది కామెంట్ చేయండి. ఇది చూడండి, ద యావరేజ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ఇస్ 24. దెన్ ఫైండ్ ద లాస్ట్ నంబర్. 5 వరుస సరి సంఖ్యల సగటు 24 అయితే చివరి సంఖ్యను కనుగొనండి. సేమ్ ఇందాక చెప్పినాం కదా, 1 2 3 4 5. సో యావరేజ్ అనేది మిడిల్ నెంబర్ అనమాట. ఇది 24 అయితే నెక్స్ట్ వచ్చే ఈవెన్ నెంబర్ ఎంత? 26. ఆ తర్వాత వచ్చేది 28. 24 కంటే ముందు ఈవెన్ నెంబర్ 22, దానికంటే ముందు ఈవెన్ నెంబర్ 20. ఓకే, సో దీంట్లో చివరి నెంబర్ ఏమని? 28. ఆన్సర్ వచ్చేసి 28. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఏమన్నారు? ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ of 8 members is 24 years. If the age of the youngest member is 6 years, the average age of a family at the birth of the youngest member was. Okay, 8 మంది సభ్యులు ఉన్న కుటుంబం యొక్క సగటు వయసు 24 సంవత్సరాలు. చిన్న సభ్యుని వయసు 6 సంవత్సరాలు అయితే చిన్న సభ్యుడు పుట్టినప్పుడు కుటుంబం యొక్క సగటు వయసు ఎంత? ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎంతమంది? 8 మెంబర్స్. వీళ్ళ యావరేజ్ ఎంత? 24. సమ్ ఎంత అవుతుంది? 192 అనమాట. నెక్స్ట్ ఏమైంది? ఈ 8 మెంబర్స్లో
ఒక చిన్న పిల్లాడి వయసు 6 సంవత్సరాలంట. అయితే ఆ చిన్న పిల్లవాడు పుట్టినప్పుడు ఆ ఫ్యామిలీ యొక్క యావరేజ్ ఎంతో చెప్పాలి. ఇప్పుడు చూద్దాం. అంటే 6 సంవత్సరాలు ఎన్నికిపోవాలి -6 ఎంతమంది 8 మంది అంటే -48 -48 చేస్తే 4 4 144 ఓకే. ఆ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎంత 8 అవుతుంది. ఎందుకంటే పుట్టినప్పుడు కాబట్టి ఆ పిల్లోడు పుట్టినాడు, వయసు 0 అయ్యుండొచ్చు బట్ ఉన్నాడు కుటుంబంలో. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 144 డివైడెడ్ బై 8. సో 8 1s 8, 8 8s 64 ఎంత 18. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట. ఇది కన్ఫ్యూజ్ అవ్వదండి. పుట్టినప్పుడు అన్నాడు కాబట్టి ఇంక్లూడ్ చేసుకున్నాం. ఒకవేళ పుట్టక ముందు అంటే ఆ పిల్లని మైనస్ చేసి ఇక్కడ 7 వేసేవాళ్ళం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. The average age of 4 brothers is 15 years. If their father is included, the average increased by 5 years. The average age of the father is. ఇది చూడండి, దీనికి డైరెక్ట్గా షార్ట్ కట్స్ చెప్తాను. ఓకే. నార్మల్ మెథడ్ వద్దు. 4 సోదరులు సగటు వయసు 15 సంవత్సరాలు. వారి తండ్రిని కూడా కలుపుకుంటే సగటు వయసు 5 సంవత్సరాలు పెరుగుతుంది. తండ్రి వయసు ఎంత? ఓకే. ఫస్ట్ నంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎంతమంది ఉన్నారు? యావరేజ్ 4 బ్రదర్స్ ఉన్నారు చూడండి, 4. సో వాళ్ళ యావరేజ్ ఎంత? 15 years. నెక్స్ట్ ఏమన్నారు? ఒకవేళ ఈ 4 బ్రదర్స్లోకి వాళ్ళ ఫాదర్ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఎంతమంది అవుతారు? 5 మెంబర్స్ అవుతారు. అప్పుడు యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5 years ప్లస్ 5 అయింది అంటే ఎంత ఏంటది 20. సో డైరెక్ట్గా మనం చేసేస్తారు. 15 4s 20, 15 4s 60 కదా. ఇక్కడ సమ్ ఆఫ్ క్వాంటిటీస్, ఇక్కడ 25s 100 కదా. 100లో 60 పోతే ఎంత? 40. దిస్ ఈజ్ ఫాదర్ ఏజ్. ఓకే. సమ్ ఆఫ్ క్వాంటిటీస్ 4 into 15 60, 5 into 20 100. 100లో 60 పోతే 40. ఎందుకు తీసేస్తామంటే ఈ 5 మెంబర్స్లో నుంచి బ్రదర్స్ని తీసేస్తే ఇంకా మిగిలిన ఫాదర్ ఏజే కదా, దట్ ఈస్ 40. సో ఈ క్వశ్చన్ చూడండి. ఏ క్రికెట్ బ్యాట్స్మెన్ స్కోర్డ్ 80 runs in his 20th match. So his average is increased by 1.5. Then find his average after 20 matches is. ఓ క్రికెట్ బ్యాట్స్మెన్ తన 20వ మ్యాచ్లో 80 పరుగులు చేశాడు కాబట్టి అతని సగటు 1.5 పెరిగింది. అప్పుడు 20 మ్యాచ్ల తర్వాత అతని సగటు ఎంత? సో ఇది కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 2 అనుకోండి. దీని ఆన్సర్ కూడా కమెంట్ చేయండి. సో రైట్ రాంగ్ నేను చెప్తాను. ఓకే. సో ఇది అండి యావరేజెస్. చాలా సింపుల్గా ఉంటుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చితే, ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే 100% లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.